హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో ఆగస్ట్ 4th వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి స్పెషల్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకటి రావడం జరిగిందనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా 230 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఈ ఈపీఎఫ్ఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 25 రూపాయలుగా అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆగస్ట్ 18th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ మైన్స్ నుంచి జార్ఖండ్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. కంప్లీట్ టోటల్గా 55 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్ట్ 20 అనేది లాస్ట్ డేట్గా ఉంది. దీని తర్వాత ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఢిల్లీ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అనమాట. టోటల్గా 243 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 500 రూపాయలుగా అప్లికేషన్ ఫీ అనేది ఉంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th సెప్టెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. దీని తర్వాత టుడే అంటే ఆగస్ట్ 4th అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. పీజీఐఎంఏఆర్ నుంచి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. టోటల్గా 114 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు అనమాట. దీని తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 18 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత గుడ్గావ్లోని రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 40 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి ఒక ఏడాది అంటే 1 year పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగాలు అనేటివి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఎవరైతే బీఈ, బీటెక్, డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు అనమాట. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 ఏళ్ళు అనేది లోపు ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకి 14,000, డిప్లొమా ఇంజనీర్లకి నెలకి 12,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం అనేది మెరిట్ ఆధారంగా, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 16th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నుంచి రెగ్యులర్ బేసిస్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా ఒక పోస్టుకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, సిఎస్, సిఏ ఉద్యోగంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 32 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 30,000 నుంచి 1,20,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, బికాజీ ప్లేస్, ఆర్కేపురం, న్యూఢిల్లీ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 27th. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలోకి జేఆర్ఎఫ్ ఖాళీలకు భర్తీకి నోటిఫికేషన్ అనేది కోరుతుందన్నమాట. టోటల్గా ఒక పోస్ట్ అనేది ఉంది. పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతోటి పీజీ ఫిజిక్స్లో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వయసు వచ్చేసరికి 28 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. ఫెలోషిప్ అనేది నెలకి 37,000 నుంచి 42,000 అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 8 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ నుంచి సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 18 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 31 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మైనింగ్ మేడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 55 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మిగతా వివరాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20 అనమాట. దీని తర్వాత హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ బేసిస్న లీగల్ కన్సల్టెంట్ మ్యారిటైమ్ లా ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి ఈ పోస్ట్ అనమాట లీగల్ కన్సల్టెంట్ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే LLMతో పాటు 2 ఏళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 22 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళ కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.